ఈ స్థానిక సంఘానికి పిలిచిన వాగ్దానం 66వ అధ్యాయం 12వ వచనం. యెరూషలేమును గురించి మాట్లాడుతూ, యెరూషలేమా, నది వలె సమాధానం ఆయన మీదకు రాజేస్తాడు. అంతేకాదు జనుల ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ స్థానిక సంఘం యొక్క అనుభవం అదిగా ఉన్నది కాక, అలాగే ప్రాంతాల నుంచి చేరవచ్చిన సేవకులను కానీ, స్థానిక సంఘాల వారు కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబాలుగా కానీ మా జీవిత అనుభవం ఈ అనుభవం చేరుతండి. 122వ కీర్తన 7వ వచనంలో ఈ సంవత్సరం స్థానిక సంఘాలకు సహవాసానికి ఇచ్చిన వాగ్దానం బట్టి కూడా స్తుతిస్తుంది. మీ మాటలు మా హృదయాలు దీవించండి. ఎక్కడ మేము లోపించామో, అందుచేత ఎక్కడ మా సమాధానం పోగొట్టుకున్నామో, మేము కలిగి అనుభవించవలసిన సమాధానం అనుభవించలేకపోతున్నామో, వాటన్నిటినీ మీరే మీ ఆత్మ ద్వారా చూపించండి. ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేసుకున్న వారిని మీకు అప్పగించుకొని వాటి దైవిక సమాధానం మా హృదయాలకు తలంపులు కావాలని పెడదకుండా మమ్మల్ని ఏరినట్లుగా అనుభవించి మేలు సమయాన్ని దీవించండి. స్థానిక సంఘాన్ని మీ దైర్యం కాపాడు భద్రపరిచే హస్తాలు సమర్పిస్తున్నాము. సత్యబాబు కుటుంబాన్ని మీరే బలపరిచి నడిపించి యేసు నామమున ప్రార్థించి నామదండి.